అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు ఎండేస్తే 6 చేపలు ఎండి ఒక చేప ఎండలేదు. ఆ ఒక్క చేప తెచ్చి నాకిచ్చారు. అది చూస్తే కొర్రమీను. రాజుగారేమో కూర వండమన్నారు. నేనేమో పులుసు ఎట్టేద్దాం అన్నాను. అయితే పులుసే పెట్టే అన్నారు. పులుసుకన్నీ సిద్ధం చేసుకున్నా. ఇంతలో దూరం నుంచి గుర్రాలు, ఏనుగులు, శబ్దాలు. ఏంటని చూస్తే పక్క దేశం రాజు యుద్ధానికి వచ్చాడని, ఈ దెబ్బతో మా రాజుగారు అయిపోతారని ఎంతో ఆశపడ్డా. మా రాజుగారు అయిపోతారని ఎంతో ఆశపడ్డా. ఇంతలో మా రాజుగారు నా దగ్గరికి వచ్చి, ఇది భోజనం సమయం, యుద్ధం సమయం కాదని చెప్పి ఆడిని భోజనానికి పిలుస్తాను. నువ్వు ఈ చేపల పులుసులో విషం కలవేమని నాకు చెప్పారు. నేనేమో ఇందులో చేపల పులుసులో కలపాల్సింది విషం కాదు ప్రేమ అని చెప్పాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు అలా జోబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయిన మా రాజు ఆ పక్కదేశం రాజుని భోజనానికి పిలిచాడు. చేపల పులుసుకి టెంప్ట్ అయిన మా పక్కదేశం రాజు ఆ చేపల పులుసు మొత్తం తినేసి ఇది ఎలా చేసావని నాకు అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను. ముందుగా చేపలు ఫ్రెష్గా ఉండాలి, ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దాంట్లో దాల్చిన చెక్కలు 2, లవంగాలు, మిరియాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, గసగసాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని తరుక్కొని పెట్టుకోవాలి. మిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం కడుక్కొని పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు అది కూడా నానబెట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా కొంచెం పోపులో 2 స్పూన్లు వేసుకుంటామండి. పోపులు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేపాలండి. వేగిన తర్వాత కొంచెం వాము వేసుకొని తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది చూడండి, ఆ పేస్ట్ని తీసుకొని అందులో వేసి బాగా కలపాలండి. కలిపి అది వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత 2 టమాటీలు వేసుకొని బాగా పేస్ట్ చేసి ఆ ప్యూరీని దాంట్లో వేసి బాగా కలపాలండి. అది బాగా మగ్గిన తర్వాత అందులోనే చింతపండు పులుపు వేసుకోవాలండి. పులుపు వేసుకొని కొంచెం పంచదార వేసుకుంటాం. తర్వాత మనకి ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ వేసుకుంటాం అండి. పులుసు ఎంత ఉండాలంటే చేపలన్నీ మునిగిపోవాలండి. మనం వేసిన చేపలన్నీ మునిగిపోయిన తర్వాత దాని మీద కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే 10 నుంచి 15 నిమిషాల్లో మనం అనుకున్న చేపల పులుసు రెడీ అయిపోద్ది. ఈ విషయం తెలుసుకుని రాజుగారు యుద్ధంకి వచ్చిన సంగతి మర్చిపోయి ఆ దేశం వెళ్ళి అందరికీ ఇదే విషయం చెప్పడం మొదలెట్టాడండి. అప్పటి నుంచి ఇది రాజుగారు చెప్పడం వల్ల రాజుగారు చేపల పులుసు అయిందండి. అది మనం ఇప్పుడు చేసాం. మీ ఇంట్లో తింటే మీరు కూడా రాజు అవుతారండి. మా చేపల పులుసు కానీ మా కథ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.